ప్రభుత్వం ఈ వారం చివరిలో యుఎఫ్ఎస్ సర్వేని ప్రారంభిస్తుంది. ప్రభుత్వం తరపున సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి యొక్క వివరాలు సేకరించి యుఎఫ్ఎస్ యాప్లో అప్డేట్ చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. ప్రభుత్వం ఈ సర్వేలో సేకరించిన సమాచారాన్ని ఆర్టీజీఎస్ వెబ్సైట్లో అప్డేట్ చేసుకొని సంబంధిత ప్రభుత్వ శాఖలకి చేరవేస్తుంది. సంబంధిత ప్రభుత్వ శాఖలు ఈ సమాచారాన్ని వారి యొక్క వెబ్సైట్స్లో అప్డేట్ చేసుకుంటాయి. ఇప్పటివరకు ప్రీవియస్గా ఈ సర్వే 2014లో వాలంటీర్స్ ఉన్నప్పుడు చేశారు. అయితే 2014లో డేటానే ఇంకా ప్రభుత్వం వద్ద ఉంది. సో ఆ డేటా అప్డేట్ అవ్వలేదు. యుఎఫ్ఎస్ సర్వే అంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, తెలుగులో చెప్పాలంటే ఏకీకృత కుటుంబ సర్వే. అయితే ఈ సర్వే వల్ల ప్రభుత్వానికి ప్రజలకి ముఖ్యంగా ఫస్ట్ ప్రజలకు వచ్చే లబ్ధి ఏంటంటే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 2014 డేటానే ఉంది. ఆ డేటా ప్రకారం సపోజ్ ఒక వ్యక్తి యొక్క వయసు 2014లో ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం 55 అనుకోండి. ప్రస్తుతం మీ యొక్క వయసు 60 దాటేసి ఉండొచ్చు. 60 దాటేసి ఉంటే మీరు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. కానీ ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం మీ వయసు 55 మాత్రమే. కాబట్టి మీ ప్రభుత్వ డేటా మీ డేటాతో మ్యాచ్ అవ్వట్లేదు. మీ వయసు ఇంకా 55 చూపించడం వల్ల మీరు గవర్నమెంట్ డేటా ప్రకారం అప్లై చేయడానికి అర్హులు అవ్వరు. కాబట్టి ఈ సర్వే ప్రకారం అప్డేట్ చేస్తే మీకు పెన్షన్కి అప్లై చేయడానికి అవకాశం లభిస్తుంది. అలాగే సపోజ్ అప్పటి డేటా ప్రకారం మీ చిల్డ్రన్ యొక్క క్లాసు 10th క్లాస్ అనుకోండి, మీరు అమ్మఒడికి అర్హులు. కానీ ప్రస్తుతం వాళ్ళు డిగ్రీలో జాయిన్ అయితే విద్యా దీవెనకి అవకాశం ఉంటుంది. కానీ డేటా అప్డేట్ అవ్వకపోవడం వల్ల మీరు విద్యా దీవెనకి అర్హులు అవ్వరు. అలాగే మీరు సపోజ్ 2014లో మీ వయసు 15 ఇయర్స్ అనుకోండి, ఇప్పుడు 20 ఇయర్స్ వచ్చి ఉండొచ్చు. మీరు ఓటర్ ఐడి కార్డుకి అప్లై చేయడానికి వెళ్తారు. కానీ అప్పటి డేటా ప్రకారం మీ వయసు ఓన్లీ 15 ఇయర్స్. ఇప్పుడు డేటా అప్డేట్ అవ్వకపోతే మీరు ఓటర్ ఐడికి బిలో 18 ఇయర్స్ కాబట్టి మీరు ఓటర్ ఐడి అప్లై చేయడానికి మీకు అర్హత లభించదు. అలాగే ప్రీవియస్ డేటా ప్రకారం మీకు హౌస్ ఆర్ 4-వీలర్ ఇవేమైనా ఉండొచ్చు, లేదా కరెంట్ మీటర్స్ ఇవన్నీ లింక్ అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ అప్డేట్ అవ్వకపోతే మీరు ఒకవేళ వెహికల్ అమ్మేసి ఉంటే ఆ డేటా అప్డేట్ అవ్వదు. అప్డేట్ అవ్వకపోతే మీరు ఇంకా 4-వీలర్ మీ పేరునే ఉంటుంది, అది సంబంధిత రవాణా శాఖ వెబ్సైట్లో అప్డేట్ అవ్వదు. సో మీరు మళ్ళీ మీరు కరెక్ట్గా అప్డేటెడ్ డేటా గవర్నమెంట్ వద్ద లేదు కాబట్టి మీరు మళ్ళీ ప్రభుత్వ పథకాలకి అర్హులు అవ్వరు. అలాగే క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఏమైనా తప్పులు ఉంటే, అంటే క్యాస్ట్ ఒకవేళ పొరపాటున వాలంటీర్లు తప్పుగా అప్డేట్ చేసినా, ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు తప్పుగా అప్డేట్ అయ్యి ఉన్నా, లేదంటే మీ యొక్క పేరు తప్పుగా అప్డేట్ అయ్యి ఉన్నా, ఇటువంటి అన్ని వివరాలు కూడా ప్రస్తుత సర్వేలో కరెక్ట్ అవుతాయి. సో మీకు పథకాలు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే మీకు వచ్చే సర్టిఫికేట్స్ కరెక్ట్గా వస్తాయి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు అన్నీ కరెక్ట్ అవ్వడం వల్ల వచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా, ఏ సమాచారం అయినా అన్నీ కరెక్ట్గా ఉంటుంది. సో ఏంటంటే ఇందులో మీకు వచ్చి స్టాఫ్ వచ్చినప్పుడు ఏం వివరాలు అడుగుతారు అది చెప్తాను చూడండి. మొదట మీ యొక్క డీటెయిల్స్, అలా ఏంటంటే మీ పేరు, అలాగే జెండర్ అంటే మేలా ఫిమేలా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. ఒకవేళ తప్పు ఉంటే ఒకసారి అప్పుడే చెప్తే కరెక్ట్ చేస్తారు. నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ ఒకవేళ కరెక్ట్గా లేకపోతే ఫోన్ నెంబర్ అప్డేట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఏంటి, ప్రూఫ్ అంటే మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు, ఏపీలో ఎంతకాలం నుంచి ఉంటున్నారు అనేది అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసినప్పుడు సంబంధిత ప్రూఫ్ అడుగుతుంది. అంటే బర్త్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వీటిల్లో ఏదైనా మీరు ఇస్తే దాని ఫోటో తీసి అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ కరెంట్ మ్యారిటల్ స్టేటస్ అంటే మీకు ప్రస్తుతం వివాహం అయ్యిందా లేదా అది అప్డేట్ చేస్తారు. అలాగే ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఆఫ్ ద సిటిజన్ అది అప్డేట్ చేస్తారు. అంటే భర్త లేదా తండ్రి యొక్క పేరు నమోదు చేస్తారు. నెక్స్ట్ సెలెక్ట్ ద క్యాస్ట్ కేటగిరీ ఆఫ్ ద ఎంప్లాయీ అంటే వ్యక్తి యొక్క క్యాస్ట్ ఏంటి, ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా అనేది అప్లోడ్ చేస్తారు. ఇది అప్డేట్ చేసినప్పుడు దాని క్యాస్ట్ ప్రూఫ్ కూడా అడుగుతుంది. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, లేదంటే టీసీ కానీ, ఈ రెండింటిలో ఏదైనా ఒక ఫోటో అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఫస్ట్ రిలీజియన్ కూడా అడుగుతుంది. రిలీజియన్ అప్డేట్ చేస్తారు. అంటే హిందువా, ముస్లిమా, సిక్ అనేది అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ అడుగుతుంది. అంటే
మీరు ప్రస్తుతం మీ విద్యార్హత ఏంటి చెప్పాను కదా ఇందాక మీకు అమ్మఒడి కానీ విద్యాదీవెన కానీ ఇవేమన్నా అప్డేట్ అయ్యి రావాలంటే మీకు ఫస్ట్ ఇక్కడ విద్యార్హత కూడా కరెక్ట్గా అప్డేట్ చేసుకోవాలి. అంటే మీరు ఇంటరా, డిగ్రీయా, లేకపోతే 10th లేకపోతే చదువుకోలేదా ఏది అనేది అప్డేట్ చేసుకోవాలి. అలాగే ఏదైనా స్కిల్ ట్రైనింగ్ తీసుకున్నారా, స్కిల్ ట్రైనింగ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది మీకు వాళ్ళు స్టాఫ్ అప్డేట్ చేస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ యువర్ ఇన్కమ్, అంటే మీ యొక్క ఆదాయం దేని నుంచి వస్తుంది. మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయా, లేకపోతే ఆర్మీలో వర్క్ చేస్తున్నారా, లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయా, లేదంటే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారా, ఏదైనా ల్యాబ్లో వర్క్ చేస్తున్నారా, ఏదైనా ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయా ఏంటనేది మీరు ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఏమైనా మైగ్రేట్ అయ్యారా అది కూడా అడుగుతుంది. ఏమైనా సీజనల్ వర్క్ కోసం, అంటే కొంతమంది తెలంగాణ వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటారు, అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉంటే అది కూడా సర్వేలో మీరు చెప్తే అప్డేట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఈ సర్వే అవ్వగానే మీకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అని చెప్పి గవర్నమెంట్ నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇంతకు ముందు చూడండి హెల్త్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, మొన్న రీసెంట్గా కొత్త రైస్ కార్డు కానీ ఎలాగైతే ఇచ్చారో, ఇప్పుడు ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేసిన తర్వాత ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఇస్తారు. ఈ నెక్స్ట్ వచ్చే ఏ పథకమైనా ఏదైనా సరే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ నుంచే గవర్నమెంట్ డేటా తీసుకొని మీకు ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఆ డేటాని తీసుకొని దాని నుంచే మీకు ఆటోమేటిక్గా స్కీమ్స్ ఇవ్వడానికి కానీ, ఆటోమేటిక్గా సర్టిఫికేట్స్ ఇవ్వడానికి కానీ, ఏదైనా ఆటోమేటిక్గా అప్డేషన్ ఇవ్వడానికి కానీ, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ ఏదైనా ఇది యూస్ఫుల్ అవుతుంది. సో మనకి ఎటువంటి సమాచారమైనా, ఎటువంటి పథకాలకు సంబంధించిన సమాచారమైనా ఏదైనా ఫస్ట్ మన ఛానల్లోనే వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే మీకు పార్ట్ టైం మొబైల్లో ఏమైనా చేసే ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.